నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవు కదా, మరి దాదాపు 1.5 కోటి పెట్టి ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ని సుజిత్కి పవన్ కళ్యాణ్ ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడో దాని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, అలాగే పవన్ కళ్యాణ్ జనం దగ్గర నుంచి అలాగే విరాళ రూపంలో పార్టీ కోసం తీసుకుంటాడు, మరి ఆ డబ్బులు ఏమన్నా వీడి కోసం వాడేశాడా, అది ఇదని చెప్పేసి రకరకాలుగా ఆయన్ని, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆయన ఒక స్టార్ హీరో అని కూడా వదిలేసి అతని దగ్గర ఏమి డబ్బులు లేవు, డబ్బులు ఉండవు, ఆయన ఒకప్పుడు ఈఎంఐలు ఒకప్పుడు కట్టలేకపోయినాడు, ఒకప్పుడు ఎందుకంటే వరుసపెట్టి సినిమాలు లేవు ఆ టైంలో, బట్ ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, లైఫ్ బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఈ 3 ఏళ్లలో దాదాపు 3-4 సినిమాలు చేసినాడు. ఒకటి బ్రో కావచ్చు, ఆ తర్వాత ఇంతకుముందు వచ్చినటువంటి వకీల్ సాబ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి హరిహర వీరమల్లి కావచ్చు, మొన్న వచ్చినటువంటి ఓజీ కావచ్చు, రేపు వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, 5 సినిమాలు, ఒక్కొక్క సినిమాకి 50 కోట్లు వేసుకుని 5 25 250 కోట్ల రూపాయలు అక్షరాల పవన్ కళ్యాణ్ గారు ఈ 4-5 ఏళ్లలో సంపాదిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పవన్ కళ్యాణ్ని మనం ఎలా విమర్శిస్తామంటే, పవన్ కళ్యాణ్ చివరాఖరికి తన యొక్క అప్పులు కూడా కట్టలేడు, పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు కూడా లేవు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ని సుజిత్కి గిఫ్ట్గా ఇస్తాడని చెప్పేసి మాట్లాడేది జరుగుతుంది. అసలు గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు తన లైఫ్లో పేదలకి సాయం చేయమంటే చేశాడు, ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోమంటే ఆదుకున్నాడు, రాజకీయ పరంగా ఇబ్బందులు వస్తే కలబడ్డాడు, నిలబడ్డాడు. మరి అలాంటి వ్యక్తి తన జీవితంలో ఏ డైరెక్టర్ కావచ్చు, ఏ ప్రొడ్యూసర్ కావచ్చు, ఏ యాక్టర్ కావచ్చు, ఏ కో యాక్టర్ కూడా గిఫ్ట్ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సుజిత్కి గిఫ్ట్ ఇవ్వడం అనుకున్నటువంటి రీజన్ ఏంటనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. అయితే ఈ విషయం నిన్న బయటకు వచ్చింది. దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి నేను. RRR సినిమాకి సంబంధించి మన ఓజీ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిపోయిన తర్వాత కాంట్రవర్సీ బయటకు వచ్చింది. ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో డివి దానయ్య గారు, ఆ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ని షూట్ చేయడానికి వేరే దేశంలో అప్పుడు డబ్బులు లేకపోతే వాళ్ళు పెట్టనన్నారు, సుజిత్ చాలా ఇబ్బందులు పడ్డాడు, ఉన్న ఆస్తులే అమ్ముకున్నాడు అని చెప్పేసి అప్పట్లో ఒక వార్త అయితే వచ్చింది. మరి ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ కంపెనీ మీద, ప్రొడ్యూసర్ మీద మాట పడేయకూడదు అనుకున్నాడు ఏమో తెలియదు, కానీ మొత్తానికి అయితే అప్పుడు సుజిత్ రెస్పాండ్ అయ్యి అదేమీ లేదు, అంతా బాగానే జరిగింది, ప్రొడక్షన్ కంపెనీ నాకు బాగా హెల్ప్ చేసింది, నేను అనుకున్నట్టుగానే చేశాను అని చెప్పేసి అక్కడ వరకు సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. కానీ నిజాలు ఏ రోజుకి కూడా ఆగవు, ఎప్పటికైనా ఈ బయటికి రావాల్సిందే అని చెప్పేసి నాకైతే నిన్నటితో అర్థమైంది. ఎందుకంటే సుజిత్ నిజంగానే చేసినాడు. ఒక షెడ్యూల్ జపాన్కి వెళ్ళి చేసేటటువంటి ఏదైతే షూట్ ఉందో ఆ షూట్కి సంబంధించి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రాపర్ మనీ రాలేదు, డబ్బులు రాలేదు. అక్కడికి వెళ్ళి నేను షూట్ చేయాలనుకుంటున్నాను, మరి దానికి సంబంధించి బడ్జెట్ అలొకేట్ చేయమంటే మరి ప్రొడక్షన్ కంపెనీ అప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయి ఉండొచ్చు, దాంతో ఏం చేసినారంటే ఇవ్వకపోవచ్చు. దాంతో సుజిత్ ఏం చేసినాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే డిఫెండర్ కార్ ఉందో, ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ ఉందో, దీన్ని తన దగ్గర ఉన్నటువంటి కార్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఎక్కడికి వెళ్ళి జపాన్ వెళ్ళి షూటింగ్ చేసినాడు అనమాట. జపాన్ వెళ్ళి షూట్ చేసి వచ్చినాడు ఆ సీన్స్ అన్నిటిని. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు తెలిసింది? సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్కి ముందు తెలిసింది అనమాట. ఎప్పుడు ల్యాండ్ రోవర్ డిఫెండర్ టు జపాన్ స్కెడ్యూల్ విత్ దట్ మనీ హీ ట్రావెల్ టు జపాన్ అండ్ ఫిల్మ్డ్ ది సీన్ హీ ఫెల్ట్ వెరీ ఎసెన్షియల్. సో ఏ అయితే ముఖ్యమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాడో అవి అయితే కనుక అయిందనమాట. సో ఫాలోయింగ్ ది గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ఓజీ, హౌఎవర్ ద రియల్ రీజన్ డేట్స్ బ్యాక్ ఆఫ్ ది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది ఫిల్మ్ షూట్. అట్ దట్ time one crucial schedule had to be filmed in Japan due to budget constraints. The production house could not approve the overseas schedule. Suji strongly believed that shooting those scenes would bring completeness to the film. Determined to make it happen, he went to the step further. Sujit sold his own Land Rover Defender to fund the Japan schedule. With the money, he traveled to Japan and filmed the scenes he felt were essential. The incident came to Pawan Kalyan notice during the dubbing phase. ఎప్పుడైతే డబ్బింగ్ చెప్పాలని చెప్పేసి చెప్తారు కదా సినిమా ప్రతిదీ కూడా, సో అలా మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఓజీ సినిమాకి డబ్బింగ్ చెప్పే క్రమంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు ఎవరు చెప్పారు, ఇలా అండి ఒక స్కెడ్యూల్ అయితే ఆగిపోయి ఉంది, ఒక మంచి సీన్ చేయాల్సి ఉందని చెప్పేసి ఉంది. అయితే ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే కనుక ఆ బడ్జెట్ వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అలాంటి పక్షంలో తన దగ్గర ఉన్నటువంటి కార్ని అమ్మేసినాడు సుజిత్ అని చెప్పేసి డబ్బింగ్ ఫేజ్లో పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం. హీ వాజ్ డీప్లీ ఇంప్రెస్డ్ బై సుజిత్ డెడికేషన్. సుజిత్ యొక్క డెడికేషన్ ఏదైతే ఉందో, తన పనితనం ఏదైతే ఉందో, తనకి చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ ఏదైతే ఉందో, దాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా అత్యద్భుతంగా ఇంప్రెస్ అయిపోయినారు.
తనకి నేను అప్పుడే డిసైడ్ అయి ఉంటారు, తనకి నేను ఏ విధంగా హెల్ప్ చేయాలా, సుజిత్ నేను ఆదుకోవాలా, సుజిత్ కార్ని మళ్ళీ కొనిపెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఫిక్స్ అయి ఉంటాడు. సో అందుకోసం అని చెప్పేసి he was deeply impressed by సుజిత్ డెడికేషన్, ప్యాషన్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఫిల్మ్. అతనికి ఆ చిత్రం యొక్క ఏదైతే సెన్స్ ఉందో సో దాని మొత్తాన్ని కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుగడిగా ఏదైతే ఉందో అతని యొక్క డెడికేషన్ ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడి సుజిత్కి కార్ గిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సో మూవ్డ్ బై ది ఫ్యాక్ట్ ద డైరెక్టర్ సోల్డ్ హిజ్ ఓన్ వెహికల్ ఫర్ ది సేక్ ఆఫ్ మూవీ. కేవలం ఈ మూవీ కోసం మాత్రమే ఆ డైరెక్టర్ తన యొక్క సొంత వెహికల్ని అమ్ముకోవడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ డిసైడెడ్ టు గిఫ్ట్ హిమ్ ద సేమ్ మోడల్. అతను ఏదైతే కార్ అమ్ముకున్నాడో అలాంటి మోడల్ కార్నే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున సుజిత్కి అయితే కొనిచ్చినటువంటి పరిస్థితి. సో ది ల్యాండ్ రోవర్ డిఫెండర్ వన్స్ అగైన్. సో దట్ ఈస్ వై ది ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాజ్ ప్రెజెంటెడ్ టు సుజిత్. సో అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ని సుజిత్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నట్లుగా మనకి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ విల్ ఆల్సో బి పేయింగ్ ది ఈఎంఐ ఫర్ ది వెహికల్. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో మొత్తంతో ఏ కారు కూడా ఎవరు కూడా కొనరు అనమాట. సో కొంత లోన్ అయితే పెడతారు. ఆ రెండో విషయం ఏంటంటే ఇంతకు ముందు అమ్మేసినటువంటి ఏదైతే ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఉందో సో సుజిత్ ఇంతకు ముందు అమ్మేసినటువంటి కార్ ఏదైతే ఉందో మరి దానికి కూడా ఈఎంఐ ఏదో ఉందంటున్నారు. సో దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారే కడతారు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతుంది. అది నాకు నిజంగా తెలియదు, బట్ వార్తలు అయితే సర్క్యులేట్ అవుతుంది. తను అమ్మేసినటువంటి కార్కి ఇంతకు ముందు కొంత ఈఎంఐ అయితే ఉంది. మరి ఆ ఈఎంఐ కొనేసుకున్నవాడు కడతాడో లేకపోతే ఈయన కట్టాలి నాకైతే తెలియదు, ఎందుకంటే సుజిత్ కట్టాలి. మొత్తానికైతే దానికి కూడా ఒక ఈఎంఐ ఉంది, అది కూడా పవన్ కళ్యాణ్ కడతారని అంటున్నారు. బట్ అది అఫీషియల్ సోర్స్ అయితే నాకు కాదు. అది పక్కన పెడితే కనుక ఇప్పుడు తీసుకున్నటువంటి కార్ ఏదైతే ఉందో ఈ కార్కి ఈఎంఐ అన్నీ కూడా ఇది స్టార్ట్ టు క్లోజ్ అయ్యే వరకు, అంటే స్టార్ట్ టు ఎండ్ అయ్యే వరకు ఈ ఈఎంఐస్ ఏవైతే వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారే కడతారనమాట. దీనికి సుజిత్కి ఏ సంబంధం లేదు. సో ఇప్పుడు అర్థమైంది కదా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ గిఫ్ట్ ఎవరికి ఇవ్వండి, సడన్గా ఒక గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇదే అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మంచి చేస్తే ఆ మంచి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందని చెప్పడానికి ప్రత్యక్షమైన కారణం సుజిత్ లాంటి. ఎందుకంటే మనం ఓజీ సినిమా చూస్తే కనుక ఆ ఓజీ పర్ఫెక్ట్, చాలా అత్యద్భుతంగా ఉంటుంది, చాలా మంచిగా తెరకెక్కించినాడు, చాలా మంచి సీన్స్ ఉండే. పవన్ కళ్యాణ్ గారు ఇంకా అనుకున్నంత డేట్స్ ఇచ్చుంటే కనుక రఫ్ ఆడిచ్చేవాడు. బట్ ఉన్నంత మేర వీలైనంత వరకు తన 110% ఎఫర్ట్స్ పెట్టి ఆ సినిమాని అయితే తెరకెక్కించినాడని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం జపాన్ వెళ్ళి అక్కడ కొన్ని ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారు హోమోషో ఏదో మాట్లాడతారు కదా జపాన్ భాషలో. నెక్స్ట్ ఏంటంటే కొమోషో ఏదో అంటాడు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది అన్నమాట. సో ఆ భాష అంతా కూడా అక్కడే అయిద్ది అనుకుంటా. సో అలాగే అక్కడ ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఇలా పవన్ కళ్యాణ్ గారు సుజిత్ యొక్క డెడికేషన్, సుజిత్ యొక్క ప్యాషన్ని ఇష్టపడి అలాగే తన యొక్క సినిమా కోసం, ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా, డైరెక్టరు ఏంటి అడుగుతాడు వెళ్ళి ప్రొడ్యూసర్ని బడ్జెట్ నేను ఇవ్వలేను నా వల్ల కాదంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, సర్లే అని చెప్పేసి ఇక్కడ ఒక సెట్ వేయించి దానికి చేస్తే అయిపోయా, అదే కదా, ఇక్కడ ఒక సెట్ వేయించి ఆ సెట్లో షూటింగ్ చేస్తే అయిపోయా. కానీ ఈ సినిమా మీద తనకున్నటువంటి నమ్మకంతో, అంటే జపాన్ షెడ్యూల్ ఎందుకు పెట్టాడని చెప్పేసి ఇంకోటి కోడిగుడ్డు మీద ఏకలు బిగుతాడు. ఒకటే మాట చెప్తున్నా, ఈ సినిమాలో జపాన్కి సంబంధించి చాలా బంధాలు ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చినాడు అనేది కూడా ఉంటుంది కదా ఇక్కడ మనకి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ జపాన్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి కథ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. కాబట్టి అక్కడ జపాన్తో ఉండేటటువంటి ఫేసులు కావాలి కదా మినిమం. వాళ్ళందరిని అక్కడ నుంచి తీసుకురాలేం కదా, ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం చేయించలేం కదా. అక్కడంటే కంప్లీట్గా ఏదైతే వాళ్ళు నేర్చుకునేటటువంటి కుంఫులా లేకపోతే ఈ కత్తి యుద్ధాల, సో వీటన్నిటికి సంబంధించి అక్కడ అంతా ఉంది కాబట్టి ఆల్రెడీ దాంట్లో కొంతమంది మాస్టర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ. సో అక్కడికి వెళ్తే కనుక ఆ ఫేసులు కావచ్చు అదంతా కూడా అక్కడ సెట్ అవుతుంది. కాబట్టి సుజిత్ నాకు తెలిసి అక్కడికి వెళ్ళి ఆ పని చేసి ఉంటాడు. జపాన్ వెళ్ళడం వెనుక ఉన్నటువంటి రియల్ ఇంటెన్షన్ అయితే అది, అంతేగాని సరదాలు తీర్చుకోవడానికో ఇంకేదో చేయడానికి అయితే కాదు. ఏదేమైనప్పటికి కూడా ఒక యంగ్ డైరెక్టర్ ఇంత ప్యాషనెట్తో ఇలాంటి సినిమా తెరకెక్కించడం, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం నాకు ఎందుకు అర్థం కాలేదు. RRR సినిమా అప్పుడు కూడా డివివి దానయ్య గారు ఆ ప్రొడక్షన్ కంపెనీ ఏదైతే ఉందో ఎందుకో తెలియదు అనుకున్నంత స్థాయిలో వాళ్ళు అక్కడ ప్రమోట్ చేసుకోలేకపోయినారు, అక్కడ కూడా బ్యాక్ అయినారు ఆ సినిమా విషయంలో కూడా. అలాగే ఓజీ సినిమా విషయంలో కూడా, ఈ సినిమా విషయంలో కూడా బ్యాక్ అయినారు, ఎందుకో తెలియదు మరి. అంటే చివరి వరకు ఖర్చు పెట్టి ఆ చివరిలో ఆ కొంత వెలితిని మాత్రం ఎప్పుడు కూడా ఇబ్బందిగా చేసుకుంటా ఉంది డివివి ప్రొడక్షన్స్. అది కొంచెం మార్చుకుంటే బాగుంటుందేమో. అంటే అన్నీ పెట్టిన తర్వాత పెరిగైపోతే బాగోదు కదా, అన్నం తిన్న తర్వాత పెరిగైపోతే బాగోదు కదా, ఆ మాదిరి తయారైంది అనమాట.
నాకు తెలిసి ఆ టైంలో కూడా ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంది కావచ్చు, ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళింది కాబట్టి రాజమౌళి గారు అనమాట. ప్రొడక్షన్ కంపెనీ కావచ్చు అనుకున్నంత స్థాయిలో ఆ తర్వాత వెళ్ళలేదు. ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఆస్కార్కి సంబంధించిన నామినేషన్ జరుగుతున్నప్పుడు కూడా ఒక యాక్టరు, ఒక డైరెక్టరు, ఒక దాంట్లో మ్యూజిక్ డైరెక్టరే కష్టపడ్డారు, కానీ ఒక ప్రొడక్షన్ కంపెనీ బయటకు రావడం కానీ, లేదంటే వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం కానీ, లేదంటే ముందుకు వచ్చి చేయడం కానీ అక్కడ కూడా ఏం చేయలేదు. సో ఏదో ఉంది మొత్తానికైతే. సో ఇలా పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి ప్రేమని, అభిమానాన్ని సుజిత్కి ఈ విధంగా తెలియజేసినారనమాట. అంటే సుజిత్ ఈ గిఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక 3 ఫోటోలు మాత్రం మనం బయటకు వచ్చినాయి. వాటిలో పవన్ కళ్యాణ్ గారు సుజిత్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు, ఆ తర్వాత ఫోటో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డోర్లు లేసి సుజిత్తో మాట్లాడుతున్నట్టు, 3 వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు డోర్ తీసి కూర్చోమన్నట్టు. సో ఈ 3 ఫోటోలు అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఏదేమైనప్పటికి కూడా ఒకటైతే చెప్తున్నాను, ఓజీ 2 ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓజీ 2.0 ఉంటే బాగుంటుంది, లేదంటే ఓజీ 2 ఉంటే బాగుంటుంది. ఓజీ పార్ట్ 2 కావాలి మనకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎక్కువ రోజులు కనుక కేటాయిస్తే మాత్రం ఓజీని దుమ్మురేపు దంచి కొట్టేస్తాడు. సీక్వెల్స్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సినిమాలో హీరో చచ్చిపోడు అనమాట. సో ఉంటుంది, పాటలు తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాడేమో చూడాలా. ఏదో కనెక్షన్ పెట్టేసి ఓజీని మళ్ళీ తిప్పితే బాగుంటుంది. ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా కాబట్టి ఆ క్రేజ్ అనేది పీక్ లెవెల్ ఉంది కాబట్టి సో యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు యొక్క అభిప్రాయం. ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదనమాట, ఈ విధంగా అనమాట. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది అంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత దోసేసుకున్నాడు అని చెప్పేసి. ఈ దిక్కుమాన్స్ అంత భగవంతుడు 4 ఇచ్చినాడు, నోరు ఇచ్చినాడు, మనం ఏదైనా వాగేయవచ్చు, ఏం కాదు అనేటటువంటి దాంతో ఉన్నటువంటి ఎదవలో వాళ్ళు బుద్ధి మార్చుకోలేరు. అరే 5 సినిమాలు తీసినాడు, 5 5 25 250 కోట్లు, 250 కోట్లు ఒక 100 కోట్లు ట్యాక్స్ పైన 150 కోట్లు ఉంటే మనిషి అనేవాడు ఎంత తింటాడు? ఒక కారు 1.5 సో ఇదనమాట పరిస్థితి. ఈ విధంగా ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తే దాని మీద రాజకీయం చేయడం జరుగుతుంది. బట్ అవేమీ పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. బట్ ఫైనల్గా సుజిత్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినాడు. అదే అంటారు కర్మ రిటర్న్స్ అంటారు కదా. అంటే కర్మ అనేది చెడ్డదానికే కాదు, మంచిదానికి కూడా. మనం మంచి చేస్తే ఆ కర్మ మనకి ఆటోమేటిక్గా మంచి చేస్తుందని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అనమాట. సో సూపర్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇదనమాట, ఇలా ఉంటాడు అనమాట.